मरकजी रियासती वजीर दाखिला बंडी संजय का कहना है कि बीआरएस और कांग्रेस पार्टियां दोनों बदउनवानी के इल्ज़ामात में फंसी हुई है। कांग्रेस पार्टी मूसा नदी की सफाई की आड़ में कर्जों का सहारा ले रही है, जिससे अवाम इन जमातों के बदउनवान तर्ज अमल से मायूस हो रही है। आने वाले दिनों में बीजेपी पार्टी की जानिब से हाइड्रा के खिलाफ कार्रवाई करने का ऐलान किया। कांग्रेस पार्टी प्रभुत्व हाइड्रा विषయంలో ఇలా కురుతోని తలకొక్కున్నట్టు అయిపోయింది పరిస్థితి। ఏడుస్తున్నారు జనం, రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి। ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు। అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీసులు కూడా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదోళ్ళు చేస్తున్నారు। ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి। అంటే పేదల ఇల్లు కూల్చడం ఇంద్రమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం ఇంద్రమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇంద్రమ్మ రాజ్యమా? ఏంది ఇంద్రమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మెయింటైన్ చేస్తున్నాం। తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం। నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది। భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు హైడ్రా బాధ్యతలకు అండగా ఉండడానికి। ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసుతో పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి। హైడ్రా విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోవడం ఎంతవరకు సమంజసమో గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి। ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకతస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిదే అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుని నిన్ను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది? అరే కూల్చాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూల్చారు, కూల్చాల్సిన ఫామ్ హౌస్ కూల్చారు। మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం। కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదోళ్ళకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము। వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్, ఇలా రేపు మా పని చేస్తారు। బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని రోజులు కూల్చింది, అంత పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు। ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు, ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు। పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు, కలెక్షన్ చేసి మళ్ళీ ఢిల్లీకి పైసలు పంపాలి।